అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం, మంగళవారం. కానీ శుక్రవారం చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అమ్మకి. సర్వమంగళకారిణి అయినటువంటి ఆ తల్లిని ఒక్కసారి అష్టాదశ పీఠాలలో ఉంచుకుంటూ ఓం లంకాయాం శంకరీదేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణి అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మాహూర్యే ఏకవేదికాం ఉజ్జయిన్యాం మహంకాళి పీఠికాయాం పురుహూతికా ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యదక్షవాటికా హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరికా వారణాస్యంతు విశాలాక్ష్మి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశపీఠాని యోగినామాపి దుర్లభం సాయంకాలం పటే నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. అష్టాదశ పీఠాలలో ఆ అమ్మ లోకపావని జగజ్జనని అయినటువంటి అమ్మ ఏ పేర్లతో కొలువై ఉందో ఈ అష్టాదశ పీఠాల ఇదిలో తెలుపబడిందనమాట. ఆ తల్లి ఒక్కొక్క ప్రాంతంలో ఆవిడ్ని ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఒక్కొక్క రూపంలో కొలుచుకుంటున్నారు. చూసారా అమ్మ ఎంతటి దివ్యమంగళకరమైనటువంటి రూపంతో ఆవిడ వివిధ ప్రదేశాల్లో కొలువై ఉంది కదా.